హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్ 2024-25 ఇయర్కి సంబంధించిన వేకెన్సీస్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని 5/8/2024 తేదీ రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ కూడా 5/8/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 4/9/2024గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అంతలోపు మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లై చేసిన అప్లికేషన్స్ని అయితే వీరు రిజెక్ట్ చేయబడతాయని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మొత్తం 3,317 అప్రెంటిస్ పోస్టులని యూనిట్స్ వైజ్ డివిజన్స్ వైజ్ వీరైతే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏ డివిజన్లో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అయితే ఈ పట్టికలో అయితే మనం చూడవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక 10th క్లాసు లేదా దానికి ఈక్వలెంట్ అయినటువంటి కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేశారు. అదేవిధంగా 10+2లో మినిమం 50% మార్క్స్ సాధించిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆల్ ట్రేడ్స్లో ఎక్సెప్ట్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, పెథాలజీ అండ్ రేడియాలజీ కోర్సులు చేసి ఉన్న అభ్యర్థులు అయితే కనుక 12th క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ గ్రూపులతో వీరైతే ఆ ఇంటర్మీడియట్ కోర్సుని పూర్తి చేసి ఉండాలి అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన యొక్క క్యాండిడేట్స్ యొక్క సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సెలక్షన్ విధానం అనేది ఎలా ఉంటుందంటే, వారు 10th క్లాస్లో సాధించిన మార్క్స్, అలాగే 10+2లో సాధించిన మార్క్స్, అలాగే ఐటీఐ ట్రేడ్లలో సాధించినటువంటి మార్క్స్ని వీరు కన్సిడర్ చేసి మెరిట్ లిస్ట్ అనేది అయితే తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ ద్వారా ఈ అభ్యర్థులను భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 141 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఇందులో 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే 41 రూపాయలు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ చేసిన దానికి వీరు ఫీజు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఈ ఉమెన్స్ ఈ క్యాండిడేట్స్కి 41 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు ఓన్లీ చెల్లించి అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ని ఏ విధంగా రిజెక్ట్ చేయబడతాయో వీరైతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్నీ వారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఇన్వాలిడ్ అని తెలిస్తే అప్లికేషన్ రిజెక్ట్ చేయబడతాయని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అని ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. దీనికి అగ్రిమెంట్ కూడా రాయాల్సి ఉంటుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ అప్రెంటిస్కి సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు అప్లికేషన్ను పూర్తిగా చదివి అప్లై చేయడం మంచిదని సూచించడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యేసి ఈ నోటిఫికేషన్ని మీరు ఒరిజినలా కాదా అని చెక్ చేసుకొని తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోవడం మంచిదని అయితే సూచించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్.